దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగును గాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మీరందరూ కూడా దేవాది దేవుడు ఈ దినమునకు సిద్ధపరిచిన వాగ్దానము పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను. ప్రతిరోజు ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో ఆ వాగ్దానాన్ని మనము పొందుకున్నప్పుడు, ఆ వాగ్దానాన్ని మనము నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆ దినం ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తారు. దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి దినములో ఎంతమంది ఈరోజు ఉదయం లేవంగానే ప్రభుత్వం మీ సమయాన్ని గడిపారు? ఉదయాన్నే మీరు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారా? వాక్యం చదువుకున్నారా? ప్రతిరోజు కూడా మీ జీవితంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ దేవునితో మీ సమయాన్ని గడపండి. ప్రభు పాదాలు పట్టుకోండి. ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు. ప్రతి విధమైనటువంటి కష్టము నుండి, సమస్య నుండి మనలను విడిపిస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచి ఉన్నాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ యొక్క అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడండి. మా కొరకు మీరు సిద్ధపరిచిన వాగ్దానము ద్వారా మమ్మలను ధైర్యపరిచి మా జీవితాలు సరిచేసి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక భక్తుడిని గమనిస్తూ ఉన్నాం. ఎవరు అంటే యోనా అనేటువంటి భక్తుడు, ప్రవక్త. ఇతడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అంటే ఉపద్రవంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు. ఈ శ్రమలు ఎలా వచ్చింది, ఈ కష్టం ఎలా వచ్చింది అని మనం గమనిస్తే దేవుడే ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఈ శ్రమను అనుమతించాడు? ఎందుకు ఈ కష్టాన్ని యోనాకు దేవుడు అనుగ్రహించాడు అంటే దేవుని మాట వినలేదు. దేవుడు నినివేకి వెళ్ళమన్నాడు, యోనా తర్షీష్కు వెళ్తాను అన్నాడు. అప్పుడు దేవుడు గొప్ప తుఫానును తీసుకుని వచ్చి ఆ ఓడలో ఉన్నటువంటి వారు యోనాను సముద్రంలో పడేశారు. దేవుడే చేశాడు. దేవుడే ఆ కష్టాన్ని ఇచ్చాడు యోనాకు. దేవుడే ఆ ఇబ్బందిలోనికి దేవుడు నడిపించాడు. ఆ పరిస్థితులలో యోనా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఆ శ్రమ, ఆ ఇబ్బంది దేవుడే ఇచ్చాడు. కానీ నీ కష్టములో, నీ బాధలో దేవునికి ప్రార్థన చేస్తే దేవుని హృదయం కూడా కరిగిపోతుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ ఉపద్రవములో ఉండి యోనా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు యోనా ప్రార్థనను ఆలకించాడంట. యోనా ప్రార్థన ఆలకించి యోనాను ఆ శ్రమ నుండి, ఇబ్బంది నుండి దేవుడు విడిపించి గొప్ప కార్యం యోనా జీవితంలో చేశాడు. శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు, దేవుడు సహాయం చేశాడు. దేవుని బిడ్డల కీర్తన గ్రంథంలో మనం చూస్తే కనుక 40వ కీర్తన 17వ చరణంలో భక్తుడు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే. దేవుని స్తోత్రం. దావీదు కూడా అనేక సమయాలలో
శ్రమల మధ్యలో ఉన్నాడు. శత్రువులు చుట్టుముట్టారు. సౌలు తరుముతూ ఉన్నాడు. మరణ భయముతో ఉన్నాడు. గుహానుభవంలో ఉన్నాడు. ఎన్నో శ్రమల గుండా ఉన్నప్పటికీ కూడా, ఎన్నో కష్టాల గుండా వెళుతున్నప్పటికీ దావీదు కూడా దేవునికి ప్రార్థన చేశాడు. గుహలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. కొండల మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. లోయలు గుండా వెళుతున్నప్పుడు ప్రార్థన చేశాడు. ప్రతి పరిస్థితులలో దావీదు ప్రార్థన చేశాడు. దావీదు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకున్నాడు. ఆయన మర్చిపోలేదు. ప్రభు నాకు సహాయం చేశాడు, ప్రభు నన్ను విడిపించాడని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా ఏ శ్రమ గుండా వెళ్తున్నారు? ఏ కష్టం గుండా వెళుతూ ఉన్నారు? ఏ నిందలు, అవమానాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు? ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు మీ శ్రమలో దేవునికి మొరపెడితే, ప్రార్థన చేస్తే, దేవుని పిలిస్తే ఆయన మీకు సహాయం చేసే గొప్ప దేవుడు, మిమ్మల్ని విడిపించే గొప్ప దేవుడు, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నారు. కాబట్టి మీ కష్టంలో ప్రభు దగ్గరికి రండి. మీ ఇబ్బందిలో ప్రభు దగ్గరికి రండి. ప్రార్థన చేయండి. ప్రభుకు చెప్పండి. ప్రభు దగ్గర తెలియచేయండి. మీరు తెలియచేసినప్పుడు మీకు సహాయం చేస్తాడు. కాబట్టి భక్తుడు అంటూ ఉన్నాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు జవాబిచ్చాడు, నా ప్రార్థన ఆలకించాడని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీరు కూడా ప్రభు దగ్గరికి రండి. మీ కష్టాన్ని ప్రభు దగ్గర చెప్పుకోండి. మీకు సహాయం చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చున్నాం ప్రభా. శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మా కష్టములో, మా ఇబ్బందులో మీకు ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు, మీకు వందనాలు. ఈరోజు ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించి ఏ విషయాలైతే అడుగుతూ ఉన్నారో ఆ కార్యములు జరుగునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వివాహాల కోసం అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ వివాహాలు జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం కోసం అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు వారి జీవితంలో ఆ కార్యము జరుగునుగాక ప్రార్థన చేస్తున్నాను. దీవించండి. ఆర్థిక పరమైనటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి జీవితంలో కార్యములు చేయండి. ఈరోజు అనేక మంది కుటుంబాలలో నెమ్మది లేక సతమతం అవుతున్నారు. ఆ కుటుంబాలలో నెమ్మది కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ప్రతి కుటుంబమును దర్శించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.